నర్సాపూర్ పట్టణంలో 14వ వార్డులో ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. సన్నబియ్యాన్ని రేషన్ కార్డుదారులకు అమ్మిన రేషన్ బియ్యం తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అమ్మిన వారు తీసుకున్న వారి రేషన్ కార్డులను రద్దు చేస్తామని కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తినడానికి ఉపయోగించుకోవాలని సూచించారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్, నర్సాపూర్ ఎంఆర్ఓ శ్రీనివాస్, ఆర్ఐ పైసల్, నర్సాపూర్ రేషన్ డీలర్స్ పాల్గొన్నారు. మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా మన జిల్లాలో 520 వరకు కూడా ఈ రేషన్ షాప్స్ ఉండడం జరిగింది. సో దీంట్లో సుమారుగా 2,13,000 రేషన్ కార్డ్స్ ఉన్నాయి. సుమారుగా 6,86,000 మంది, అంటే సుమారుగా 7 లక్షల మంది కూడా బెనిఫిషరీస్ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా మనకి ఇప్పటి వరకు కూడా 6 కేజీలు మనం ఒక్కొక్క పర్సన్కి ఇస్తూ ఉన్నాం. సో ఆ 6 కేజీలు ఏదైతే ఇస్తూ ఉన్నామో కూడా దొడ్డు బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఈ పాటి వరకు. సో దాంట్లో మనం చూస్తూ ఉంటాం చాలా టైమ్స్లల్లో. సో బెనిఫిషరీస్ కూడా చాలామంది మనం ఇంటరాక్ట్ అవుతుంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. సో చాలామంది తింటలేరు అది. సో తినకుండా ఏంటంటే అది రీసైకిల్ చేయడం వల్ల, అది ఎవరికో ఒకరికి దగ్గర ఉన్న షాప్కి అమ్మేయడం వల్ల మళ్ళీ వాళ్ళు అక్కడ నుంచి ఏదైనా మిల్స్కి అమ్మడము, లేకపోతే వేరే స్టేట్కి పంపించడము. సో ఇవన్నీ మళ్ళీ మేము ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఎక్కడన్నా దొరికితే మళ్ళీ వాళ్ళ మీద సిసిఐ కేసు బుక్ చేయడము. సో ఇవన్నీ కూడా అంతా కూడా రీసైకిల్ కావడం వల్లనే ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి పేదలకు బియ్యం రావాలనేసి చూడడం వల్ల, సో అది నిజంగా పేదలకు ఎస్పెషల్లీ హానరబుల్ సీఎం గారి నేతృత్వంలో సో ఒక మంచి డిసిజన్ మనకి ఏప్రిల్ 1 నుంచి తీసుకోవడం జరిగింది. ఈ ఏప్రిల్ నుంచి మన జిల్లా వ్యాప్తంగా సుమారుగా 6,86,000 మంది, అంటే సుమారుగా 7 లక్షల మంది ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా మనము ఈ ఏప్రిల్ 1 నుంచి ప్రతి ఒక్కరికి కూడా మనము సన్న బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అది ఈరోజు మరి నర్సాపూర్ నియోజకవర్గంలో మనం ఇక్కడ ప్రారంభించుకుంటా ఉన్నాం. సో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా మనం ఒక ఇనాగ్రేషన్ లాగా పెట్టుకొని అవన్నీ కూడా ప్రారంభించుకొని, సో ఇది ఈ ఒక్క వారమో లేకపోతే ఈ ఒక్క నెలలో ఇచ్చి సమాప్తం అయ్యేది కాదు. ఇది ఇప్పుడు ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇక నిరంతరము ప్రతి మంత్ ఏదైతే మనం రేషన్ బియ్యం ఇస్తామో అదంతా కూడా ఇప్పటి నుంచి మనము సన్న బియ్యమే ఇవ్వడం జరుగుతుంది. మరి దానికి అనుగుణంగానే మనం వడ్లు సేకరించేటప్పుడు కూడా లాస్ట్ టైం ఖరీఫ్కి సుమారుగా మన జిల్లాలో 50,000 మెట్రిక్ టన్నుల వరకు కూడా మనం బియ్యము సన్న వడ్లు సేకరించడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా 500 రూపాయలు బోనస్ చొప్పున కూడా సుమారుగా 47 కోట్లు కూడా వాళ్ళందరి అకౌంట్లలో కూడా జమ చేయడం జరిగింది. రానున్న రోజులలో కూడా నెక్స్ట్ ఖరీఫ్కి రానున్న వానాకాలంలో కూడా ఇంకా